సంఖ్యాకాండము 14 నుంచి ఆ 14వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మటుకు చదువుకోవడం జరిగింది. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహించే వారిగా ఉండాలి. దావీదు అంటాడు, ఒక సందర్భంలో వెర్రివాడి వల్లే ప్రవర్తిస్తూ ఆ యొక్క సందర్భమును జ్ఞాపకం చేసుకొని రాస్తున్న కీర్తన 34వ కీర్తనలో అంటాడు 14వ వచనంలో, చెడ్డ మాటలు పలుకకుండా నా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నా పెదవులను కాచుకొనుము లేదా కాచుకొందును అనే మాటలు ఉన్నాయి. మన మాటలు, చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలుకకుండా మనము జాగ్రత్త పడాలి అని ఒక సందర్భము. ఇది దావీదు జీవితంలో చెప్పబడినటువంటి సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. పౌలు తన ప్రియుడైనటువంటి లేదా కుమారుడిగా భావిస్తున్న శిష్యునికి తిమోతికి తెలియపరుస్తూ 2వ పత్రిక రాస్తున్న సందర్భంలో 4వ అధ్యాయము 4వ వచనం 3-4 వచనాల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, ఇదిగో ఈ జనులు దురద చెవులు గలవారిగా ఉన్నారు, వారు సత్యమును వినేవారిగా వారు లేరు, కల్పితమైనటువంటి కథలు వినడానికి వారు దురాశ కలిగిన వారిగా, మరి స్వంత ఆసక్తి కలిగిన వారిగా, వారు ఈ రీతిగా చెవులను, సత్యమును వినడానికి చెవులు ఇవ్వట్లేదు కానీ కల్పిత కథలు అంటే చెడ్డ మాటలు వినడానికి వారి చెవులు సిద్ధముగా ఉంచుకుంటున్నారు. ఇందాక దావీదు విషయంలో ఏం చెప్పాను? చెడ్డ మాటలు పలకడము. ఇప్పుడు తిమోతికి పౌలు చెప్తున్నప్పుడు వినడానికి ఏమి ఇంట్రెస్ట్గా ఉన్నారంట? మంచి మాటలు వినడం. ఇదే యెహోవా దేవుడు కూడా ప్రవక్త అయిన యెషయాతో చెప్పాడు, ఇర్మియాతో కూడా చెప్తున్నాడు. ప్రవచన రీతిగా ఏమంటున్నాడంటే, ఆకాశమా చెవి యొగము, ఈ నా మాటలు వినకున్నారు. వినుటలేదు, మాట్లాడుటలేదు, చూచే విధానము కూడా చెడునే ఎక్కువ చూస్తున్నారు. యేసు ప్రభు వారు అందుకని బోధ తెలియపరిచాడు, వీరు చూసేది కూడా ఎక్కువ చెడే చూస్తున్నారని చెప్పి, దేహమునకు దీపము నీ కన్నే కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ కన్నును నీవు పెరికి వేసేసేయ్ అంటాడు. అంటే ఒక కంక్లూజన్ మీకు అర్థమై ఉంటుంది నా మాటల్లో. చూచేదంతా కూడా మనము ఏం చూస్తున్నాము? చెడును చూస్తున్నాము. వినేదంతా కూడా మనం ఏం వింటున్నాము? చెడును వింటున్నాము. మాట్లాడేదంతా కూడా ఏం మాట్లాడుతున్నాము? చెడే మాట్లాడుతున్నాం, చెడ్డ మాటలు పలకకుండా. ఇలాగా ఈ 3 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, కొన్ని స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కానీ, కొన్ని ప్రభుత్వ ఆఫీసెస్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదా పబ్లిక్ పార్కులు తిరుగుతున్నప్పుడు కానీ, ముఖ్యంగా న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి ఉండరేమో నా భావన. నేను తరచుగా వెళ్తూ ఉంటాను. న్యాయస్థానాలకు వెళుతున్నప్పుడు కానీ మనకి కనబడే ఒక సీన్ ఒకటి ఉంటుంది. ఒక బొమ్మలు ఉంటాయి, 3 బొమ్మలు, 3 కోతులు ఉంటాయి అన్నమాట. ఒక కోతేమో కళ్ళును మూసుకుంటుంది, ఒక కోతేమో చెవులు మూసుకుంటుంది, ఒక కోతి నోటిని మూసుకుంటూ ఉంటుంది. దాని అర్థం ఏమిటి? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. ఈ దినము అదే సందేశం ఇవ్వబోతున్నా. ఈ దినము నేను చదివినటువంటి లేఖన భాగం ఆధారంగా ఏమిటంటే, విశ్వాసులారా, ఇది సమాజం నుండి వచ్చిన సందేశము మాత్రమే కాదు కానీ ఎప్పుడో బైబిల్ మీకు చెప్పబడినటువంటి సత్యము. చెడు మీరు చూడవద్దు. చెడు దావీదు విషయంలో చూశాడు, ఏమైపోయాడు? చెడును చూచినప్పుడు ఆ యొక్క స్త్రీని చూశాడు. చెడును చూచడం ద్వారా ఏమైంది? నాశనం అనేది వచ్చేసింది. చెడును విన్నారు ఆదాము అవ్వలు, ఏమైపోయారు? నాశనమును కొని తెచ్చుకున్నారు. చెడు మాట్లాడడము, చెడు చూడవద్దు, చెడు వినవద్దు. ఈ యొక్క అంశమే ఈనాటి లేఖన భాగం ఆధారంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి అనుకుంటున్నాను. చదువుబడినటువంటి లేఖన భాగం ఏమిటంటే, దాని యొక్క జరిగిన సందర్భం ఏంటంటే, మోషే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచింపబడి దేవుని యొక్క సహాయం చేత నడిపించుకుంటూ తన యొక్క నాయకత్వంలో ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు, ఇంకా ఎన్ని దిన ప్రయాణాలు ఉన్నదో మనకు తెలియదు కానీ, దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దాన దేశం ఏదైతే ఉన్నదో, పాలు తేనెలు ప్రవహించే దేశము, అది ఎలా ఉంటుందో తెలుసుకుని
చేసుకోవాలనే ఒక ఆలోచనతో అక్కడికి వేగువారిని పంపిస్తాడు. ఆ పంపించడం కూడా ఎలా పంపిస్తాడంటే 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రముల నుండి గోత్రమునకు ఒకడిగా 12 మందిని వేగు చూడడానికి కానాను దేశము, వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అక్కడికి వేగు చూడడానికి, అంటే అక్కడ సమాచారం అంతయు కూడా తెలుసుకొని వీరు మళ్ళీ రావాలా, ఏంటి పరిస్థితి అని. అలాగ పంపబడిన మోషే చేత పంపబడినటువంటి 12 మంది కూడా ఆ కానాను దేశము వెళ్తారు. అక్కడ విషయాలు ఎన్ని దినాలు వేగి చూస్తారు? ఎన్ని దినాలు వేగు చూస్తారు? 40 దినాలు వారు వేగు చూస్తారు. 40 దినాలు వారు వేగు చూస్తారు. 40 దినాలు వేగు చూసి పంపబడిన వారు 12 మంది అయినను తిరిగి వచ్చేటప్పుడు ఒక్క సమాచారముతోనే తిరిగి రాలేదు. వారు వివిధ సమాచారములు 2 సమాచారములుగా తీసుకొని వచ్చారు. వస్తున్న వారు 12 మంది కూడా ఒకే సమాచారం ఇవ్వక 2 సమాచారాలను ఇవ్వడముతో అక్కడ వేరే వాతావరణము అక్కడ నెలకొన్నది. ఏమిటంటే ఒక 10 మంది మాత్రం ఏమని సమాచారం ఇస్తున్నారంటే, అక్కడ జనము చాలా బలమైనటువంటి జనము, వారంతా కూడా ఎలాంటి వారంట? బలవంతులైనటువంటి వారు. మీరు ఇక్కడ వారు తీసుకొచ్చిన సమాచారం 13వ అధ్యాయంలో మనకి చివరి వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడి వారందరూ కూడా బలవంతులు, మొదటి విషయం. రెండవది, ఆ పట్టణములన్నీ కూడా ప్రాకారము కలిగినటువంటి పట్టణములై మిక్కిలి గొప్ప పట్టణములుగా ఉంటున్నవి. ఇది 2వ సమాచారము. 3వ సమాచారము, మనము వారిని ఏమీ కూడా చేజాలకుండా ఉండడం మంచిది. ఇది 3వది. 4వది, వారిని చూస్తే ఎలా ఉన్నారంటే నరమాంస భక్షకులుగా ఉన్నారు, నరులను తినేవారిగా ఉన్నారు వారు. ఇది మరి ఒక విషయము. తర్వాత ఇంకొకటి ఏంటంటే వారు ఉన్నతమైన దేహము కలిగినటువంటి వారు. వారు ఎలాంటి వారంట? ఉన్నతమైనటువంటి దేహము కలిగినటువంటి వారు. ఇంకా మనము వారు చెప్పినటువంటి విషయాలు చూస్తే వారి ఎదుట మేము ఎలా ఉన్నామంటే, మనం ఎలా ఉంటామంటే మిడతలను పోలిన వారిగా ఉన్నాము. ఈ మాటలన్నీ కూడా 13వ అధ్యాయంలో 29 నుంచి మనకి కనబడతాయి. లేదా 27 నుంచి మనం చూసుకుంటే చూడండి, వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశము నాకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి అని సాక్ష్యం చెబుతూ మేము చూసినది నిజమే అని ఏమంటున్నారంటే 28వ వచనంలో, అయితే ఆ దేశంలో నివసించే జనులు ఎలాంటి వారంట? బలవంతులు. ఇది మొదటి ప్రస్తావన. రెండవది, అవి ప్రాకారములు కలిగిన పట్టణములు, మిక్కిలి గొప్ప పట్టణములు అని తెలియపరుస్తున్నటువంటి సందర్భం. ఇంకా అక్కడ నుండి మొదలుపెట్టి చివరి వరకు కూడా వారి మీదకి మనము పోజాలము, సరిపడము, మన శక్తి సరిపడదు. వారు మనుషులను తినేవారిగా ఉన్నారు. అదే రీతిగా ఉన్నతమైన దేహములు కలిగినటువంటి వారు. అలాగే వారి ఎదుట మనం ఎలా ఉన్నామంటే మిడతలుగా ఉన్నాం మనం, వారు నరులను భక్షించేవారిగా ఉంటున్నారు అని ఎలాంటి మాటలు చెప్పారు. చెప్పేసరికి పక్కన ఆ యెహోషువ కాలేబులు కూడా వెంటనే ప్రజలను నిమ్మలపరుస్తున్నారు. అధైర్యపడిపోయినటువంటి ప్రజలను, ఏమీ పర్వాలేదు, మనము వారి మీదకి వెళ్ళగలము, మనము వారిని జయించగలము, దేవుడు మన యందు ఆనందపడిన వాడిగా అయితే గనక దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మనము వెళ్ళి వారిని జయించగలము అనే మాటలు చెప్తున్నారు. మరి ఒక ఇద్దరు, యెహోషువను కాలేబును. ఇలా 2 సమాచారములు వచ్చాయి. ఒక సమాచారమును పక్కన పెడదాం. 10 మంది ఇచ్చిన సమాచారం ఏమిటంటే అది ఒక చెడ్డ సమాచారం. అది చెడ్డ సమాచారం. అది ఎందుకు నేను నా నోటి మాటతో చెడ్డ సమాచారం అంటలేదు కానీ, చూడండి ఇదే 14వ అధ్యాయంలో 34వ వచనము చదివి 35వ వచనం చూడండి. 35వ వచనం, 14వ అధ్యాయం 35వ వచనము. చూడండి, ఆ సమాజాన్ని ఏమని పిలుస్తున్నాడంటే చెడ్డదగు ఈ సర్వ సమాజము
అక్కడనే చనిపోదురు. మరలా చూడండి ఆ 36వ వచనం, ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి ఏమిచ్చారంట వీరు? నా మాటలు కాదమ్మా, వారు తెచ్చిన సమాచారం మీరు ఎలాగ చెడ్డదని అంటారు? వారు చూసినది అబద్ధమా? వారు ఉన్నతమైన దేహములు కలిగి లేరా? లేదా వారు నరులను భక్షించేవారుగా లేరా? లేదా వారి ఎదుట వీరి మిడతల వలె లేరా? వారికి ప్రాకారములు లేవా? వారికి ఉన్నతమైన స్థలములు లేవా? వారు బలవంతులు కాదా? ఇవన్నీ అబద్ధాలా అంటే ఏమో బైబిల్ ఇక్కడ చెప్పబడినది ఏమిటంటే వారు తెచ్చినది చెడ్డ సమాచారము. అది ఇక్కడే కాదు, ఇదిగో మనకి 26 నుంచి మనకి రొటీన్గా కనబడుతూ ఉంటుంది. ఎలా చూశారంటే చెడుగా చూశారు. వారు చూసినదంతా కూడా ఎలా చూశారంటే పచ్చకామరుడికి మన సామెత ఉన్నది కదా, లోకమంతా కూడా పచ్చగా ఉన్నట్లుగా వీరు పిరికితనము కలిగిన వారుగా చూశారు, లేదా సోమరులుగా చూశారేమో. వీరి స్థితిని బట్టి చూస్తే వారు ఎలా కనబడ్డారంటే బలవంతులుగా కనబడ్డారు. వారు చూచినది చెడుగా చూడడము, వారు చెప్పినది చెడు సమాచారము, చెడ్డ సమాచారము చెప్పడము. వినిన వారు కూడా చెడు మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఈ ఇద్దరు చెప్పిన మంచి మాటలను బట్టి అక్కడ ఎవరు కూడా రెస్పాండ్ అయినట్లుగా కనబడట్లేదు. వినేవారు కూడా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చెప్పేవారు కూడా 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారమే చూసినది కూడా గ్రహించే విషయంలో కూడా 12 మందిలో 10 మంది చెడ్డదాన్నే ఎక్కువగా ఫోకస్ చేశారు. చెడు చూచారు, చెడు చెప్పారు, ఆ ప్రజలు చెడును విన్నారు. దాని యొక్క పర్యవసానము ఇప్పుడు మనము చదువుకున్న ఇంకా మిగల్చబడినటువంటి లెసన్ అంతా కూడా 14వ అధ్యాయం అంతా కూడా మనము చూసుకున్నట్లయితే ఈ చెడు చూచి, చెడు చెప్పి, చెడు వినుట వలన కలిగినటువంటి పెను ప్రమాదము ఇక్కడ మనము చూడవచ్చు. మీరు కూడా ఒకవేళ చెడును ఎక్కువ చూచేవారిగా ఉంటే కొంచెం సరి చేసుకుంటారే అని ఈ సందేశం. చెడు మాట్లాడి చెప్పేవారైతే చూచేవారిగానే కాదు చెప్పేవారిగా కూడా ఉంటే ఈ యొక్క వాక్యము ద్వారా సరి చేసుకుంటారని. చెడుకే ఎక్కువ వినడానికే శ్రద్ధ వహించేవారిగా ఉంటే కొంచెం దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఈ సందేశం నేను మీకు ఇస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా ఈ చెడు చూచి చెప్పి వినుట వలన కలిగినటువంటిది పర్యవసానం ఏంటంటే మొదటి 2 వచనాలలోనే తొట్టిల్లిపోయారు వారు. చెడు ఎప్పుడైతే చూస్తామో, చెప్తామో, వింటామో జరిగేది ఏమిటంటే నీతి మార్గము నుండి తొట్టిల్లిపోతాము, సత్యమైన మార్గము నుండి తొట్టిల్లిపోతాము, నిజమైన మార్గము నుండి తొట్టిల్లిపోతాము, దేవుని మార్గము నుండి తొట్టిల్లిపోతాం. ఆ 2 వచనాలు కూడా మనము చదివితే వారు తొట్టిల్లిపోతున్నట్లుగా మనకి కనబడతా ఉంటుంది. 3వ వచనంలో చాలా కరెక్ట్గా రాయబడి ఉన్నది, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారంట. వారు ఎలుగెత్తి ఏం చేశారంట? రాత్రంతా కూడా ప్రజలు ఏడ్చారంట. అంటే మంచి సమాచారం మీద వారు మనసు నిలపలేదు, కానీ చెడు సమాచారం విని దాని యందు విశ్వాసం ఉంచి దాన్ని ఆధారం చేసేసుకున్నారు. కేకలు వేసి రాత్రంతా ఏడ్చారు ఎలుగెత్తి. మరియు ఇశ్రాయేలీలందరూ కూడా మోషే అహరోనుల పైన ఏం చేశారంట? సనుగుకొనిరి. ఇప్పుడు చూడండి, ఆ సగభాగంలో రాయబడినటువంటి మాట 3వ వచనంలో, మేము కత్తివాత పడినట్లు యెహోవా, ఇదంతా చేసింది ఎవరంట? మేము ఇప్పుడు ఈ బలవంతుల చేతిలో ప్రాకారములు కలిగినటువంటి ఈ మిక్కిలి గొప్ప పట్టణంలోకి వెళితే మమ్మల్ని దేవుడు నడిపిస్తాడు, వాగ్దానం చేశాడు కదా అని చెప్పి ఈ దేవుని మాట, యెహోవా మాట వింటే మేము, వారు నరమాంస భక్షకులు, వారి ఎదుట మేము మిడతలం పోలిన వారిగా ఉన్నాం, మమ్మల్ని తీసుకొని వెళ్ళి యెహోవా ఏం చేయాలనుకున్నాడంట? కత్తి వాత చేత మమ్మల్ని, మా భార్యల్ని చంపాలనుకుంటున్నాడు. చూడండి, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు, మా పిల్లలు ఇవన్నీ కూడా ఏమైపోతారంటే కొల్ల జనముగా అయిపోతారు, కొల్లగొట్టినట్లుగా అయిపోతారు. ఒక్కసారి దానిలోకి ఎంటర్ అయితే చాలు. వెంటనే యెహోవా మార్గము నుండి వారు మనసులో ఏం చేసుకున్నారంట? త్రిప్పి వేసుకుంటున్నారు. యెహోవా మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చాడా? వెంటనే అమ్మో
కాదు, యెహోవా మీద నుండి వారి కన్నులు మార్చబడినవి, వారి హృదయములు త్రెప్పబడ్డవి, వారి ఆలోచనలు మార్చుకుంటున్నారు. ఎప్పుడైతే చెడు చూడడం మొదలుపెట్టామో, ఎప్పుడైతే చెడు మాట్లాడడం మొదలుపెట్టామో, చెడు వినడం మొదలుపెట్టామో, నేను చెప్పే మొదటి విషయం ఏంటంటే తొట్టిల్లిపోతారు. ఆ దినాన వారు తొట్టిల్లిపోతున్నారు. వారు చెప్పడము, వీరు వినడము, ఈ చెడు ఈ మెసేజ్ ఆధారముగా తొట్టిల్లిపోవటం అనేది అక్కడ మనము చూచేవారిగా ఉంటున్నాం. యెహోవా మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చాడు, మా భార్యలను, మా పిల్లలను, మమ్మల్ని. నిజంగా యెహోవా అందుకు తీసుకుని వచ్చాడా? యెహోవా వారిని అందుకనే తీసుకుని వచ్చింది. కానీ వారు తొట్టిల్లిపోయారు, చెడుని నమ్మేశారు. తొట్టిల్లిపోతాం చెడుని ఆధారంగా చేసుకుంటే. రెండవది ఏంటంటే పిరికితనము, అధైర్యము ఏర్పడుతుంది. ఎప్పుడైతే చెడు చూడడము, చెడు మాట్లాడడము, చెడు వినడము చేసామో పిరికితనము, అధైర్యము ఏర్పడుతుంది. అది మనకి 3వ వచనంలో కనబడుతుంది. చూడండి, ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాట పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను అని చెప్పి పిరికితనము, అధైర్యము. చూడండి, మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని ఒక పిరికివాడు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారు, అధైర్యపడిపోతున్నారు. అమ్మో ఇక్కడ చచ్చిపోతామేమో, మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతాము, ఐగుప్తు వెళ్ళిపోతే మేలు కదా. పిరికివాని మాటలు. ఈ చెడు ఆధారముగా చేసుకుంటే, చూచినప్పుడు, మాట్లాడినప్పుడు, వినినప్పుడు మనలో కలిగేది ఫైనల్గా ఏమిటంటే పిరికితనము, అధైర్యము. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే చెడును చూచి మాట్లాడి విన్నామో ముందుకు సాగే ఆ విధానం ఉండదు. వెనకకు సాగిపోతాం, వెనకడుగు వేస్తాం, ముందుకు ఇంక ఉండదు. బైబిల్ ఏం చెప్తున్నదంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, లేదా యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాలు మనం ఆలోచన చేస్తే, నా గట్టి మీద చేయి పెట్టిన వాడు వెనకకు తిరిగి చూడక. ఒకసారి దేవుని మార్గంలోనికి వస్తే చాలు, ఇంకా వెనకకు తిరిగి చూడకూడదు. పౌలు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి అంటా ఉంటే, ఇశ్రాయేలు ప్రజలేమో దేవుని మార్గం ఆయన గట్టి మీద చేయి పెట్టి వచ్చారు. కానీ ముందున్న పరిస్థితి, ఆ స్టార్టింగ్ పాయింట్లో కూడా అదే అన్నారు. ఎర్ర సముద్రం అడ్డు రాగానే మరలా ఐగుప్తునకు వెళ్ళిపోతాం, అక్కడ ఆహారము, అక్కడ మాకు సమాధులు చేసుకోవడానికి స్థలాలు లేవా, ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఎండింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తున్నా సరే వారి యొక్క తీరు మారలేదు. దేవుని మార్గంలోనికి వచ్చారు అంతే. ఏకాడికి వెనకాల ఆలోచనలే, ఐగుప్తు ఆలోచనలే. ఎప్పుడైతే చెడును ఆధారం చేసుకున్నామో తల్లి, మన యొక్క జీవితాలు ముందుకు సాగవు. చెడు ఎప్పుడు కూడా నిన్నేం చేస్తుంది, వెనకకు లాగుతుంది. మూడో విషయం చెప్తున్నాను, ముందుకు సాగేది లేదు, వెనకకి లాగపెట్టి ఉంచుతుంది. 3 విషయాలు చెప్పాను, గుర్తున్నాయా? మొదటిది, చెడును ఆధారంగా చేసుకుంటే తొట్టిల్లిపోతాము. నిజమైన మార్గము నుండి, నీతి మార్గము నుండి, సత్య మార్గము నుండి, దేవుని మార్గం నుండి తొట్టిల్లిపోతాం, యథార్థత నుండి. రెండవది, పిరికితనం, అధైర్యము వచ్చేస్తుంది మన జీవితాలలో చెడును ఆధారం చేసుకుంటే. మూడవది, చెడును ఆధారం చేసుకున్నావా, ముందుకు అనేది నీ జీవితం సాగదు, ఇంకా వెనకకు వెళ్తానే ఉంటుంది. నీ జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. ఇది మూడవ విషయము. నాలుగవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. నిజమైనటువంటి నాయకులను మనము పక్కన పెట్టి, తిరస్కరించి, విసర్జించి, మనకి ఇష్టమైనటువంటి నాయకులను ఎన్నుకునే వారిగా ముందుకు సాగుతాం. నీతిని అనుసరించే నాయకులు ఆ టైంలో ఇంకా మనకి అవసరత లేదు అనుకుంటాం. యథార్థమైన నాయకులు మనకు అవసరం లేదు అని అనుకుంటా ఉంటాం. చక్కని న్యాయమైన ధర్మం నడుపుతున్నటువంటి నాయకులు మనకు వద్దనుకుంటా ఉంటాం. ఎప్పుడైతే చెడును ఆధారం చేసుకున్నావో మనకి ఇష్టమైన నాయకులు రావాలి అని పట్టుబడతా ఉంటాం. చెడును ఆధారం చేసుకున్నప్పుడే, ఇదిగో అది మనకి 4వ వచనంలో కనబడుతున్నది. చూడండి, వారందరూ కూడా చెడ్డ సమాచారము చూచి చెప్పినప్పుడు చెడును విన్న వీరందరూ కూడా ఏమంటారో తెలుసా, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకుంటున్నారు. ఏ నాయకుడు ఏమయ్యాడు? నాయకుడు లేడా? అప్పుడు నాయకుడు లేడా? మోషే ఉన్నాడు కదా,
అహరోను కూడా అతనికి దేవుని యొక్క సహాయం కొరకు ఉన్నాడు కదా, నడిపింపు మేర. ఈ నాయకుడు ఉంటుండగానే నిజమైనటువంటి నాయకుడు, నీతి సత్య మార్గములో నడిపించే నాయకుడిని కాదని వెంటనే చెడును ఆధారం చేసుకున్న ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ నాయకుడు మనకి ఇంకా వద్దు, మనకి ఏ నాయకుడు కావాలా? ఐగుప్తు నడిపించే నాయకుడు కావాలి, వెనకకి మన జీవితాలని వెనకకి లాగే నాయకుడు కావాలని ప్రజలే కోరుకుంటున్నారు. ఎప్పుడు చెడును ఆధారంగా చేసుకుంటే ఇలాంటి స్వభావాలు మనలో వస్తాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఉన్నది. చెడును విన్నారు, నిజమైన నాయకుడిని తృణీకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. మనకి వేరొక నాయకుడు, ఐగుప్తు నడిపించే నాయకుడు కావాలి, మన జీవితాలను వెనకకు నెట్టే నాయకుడు కావాలి మనకి అని వారు ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. ఇది 4వది, నాయకుడిని మార్చేయాలనుకుంటున్నారు. 4వ విషయం. 5వ విషయం కూడా నేను తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే చెడును ఆధారం చేసుకున్నావో దేవుని యొక్క సేవకులను తల దించుకునే విధముగా నీవు చేస్తావు. చెడుని ఆధారంగా చేసుకుంటే చాలు, దేవుని సేవకులు నువ్వేం చేస్తావంటే దోషులుగా నీ ముందు నిలబెడతావు, దోషులుగా. ఆ దినాన ఏం జరిగిందంటే మనం 5వ వచనం చదువుకున్నాం చూడండి. మోషే అహరోనులు అసలు దేవుని ఎదుట సాగిలపడాలి కదా, దేవునికే మ్రొక్కాలి కదా. కానీ ఆ దినాన వారు దోషులులాగా ఏమైపోయారంటే, మోషే ఏదో నేరం చేసినట్లుగా, అహరోను ఏదో పాపం చేసినట్లుగా సర్వ సమాజం ఎదుట వారు ఏం చేశారంట? సాగిలపడ్డారు, తల దించుకున్నారు, మేము తప్పు చేసామన్నట్లుగా. దేవుని యొక్క సేవకులను ఈ చెడు, మీలో ఉన్న చెడు ఏం చేస్తుందంటే సేవకులే తల దించుకునే విధముగా చేయగలదు. చెడును ఎప్పుడైతే మీరు చూస్తున్నారో, మీరు వింటున్నారో, మీరు మాట్లాడుతున్నారో, సేవకులు ఇంక ఏమైపోవాలంటే ప్రజలందరూ ఒకటైపోయినప్పుడు ఇంకేం చేయాలి? సేవకులు తల దించుకునే పరిస్థితి. నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే మూర్ఖుడు, ఇంకా తప్పదు. ఏం చేయాలా? అవునరా బాబు, నువ్వు పట్టిన దానికి 3 కాళ్ళు. ఇంకా ఆ పరిస్థితి వచ్చేసింది. ఇంకా మోషే అహరోనులు ఏమీ చేయలేక, మీరన్నదే నిజమనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మేము తప్పు చేస్తుంటే దయతో క్షమించండి అని తలదించుకొని సాష్టాంగపడి సాగిలపడి వారికి నమస్కారం చేశారు. అంతటి పరిస్థితి వచ్చింది. చెడును ఆధారం చేసుకున్న ప్రజల ఎదుట దేవుని సేవకులు ఇదిగో తప్పు చేసిన వారుగా, దోషులుగా తల ఉంచుకునే స్థితి. మరి ఒక మాట కూడా నేను చెప్తాను. ఈ తప్పును ఆధారంగా చేసుకుంటే సత్యమునకు స్థానము లేకుండా, ఒకవేళ సత్యమును ఎవరైనా మాట్లాడితే వారిని కూడా సంహరించే ప్రయత్నము. ఎప్పుడైతే చెడును వింటారో, ఎప్పుడైతే మీరు చెడును వింటారో అక్కడ జరిగేది ఏమిటంటే సత్యమునకు మీరు అవకాశం ఇవ్వరు, సత్యమును చెప్పేవారిని సంహరించాలనుకుంటా ఉంటారు. ఆ దినాన్న చూడండి, మనం ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు 9వ వచనము చదువుకుందాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారో తెలుసా? ఈ పోర్షన్ ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబులు అంటున్నారు. ఆ 10 మంది మాటలను బట్టి మీరు ఎలుగెత్తి ఏడవనవసరం లేదు, మీరు భయపడవద్దు, మీరెందుకు సనుగుతున్నారు మోషే మీద? ఇదిగో మేము జాగ్రత్తగా వినండి, మీరేం భయపడవద్దు అని చెప్తున్నా. ఆ యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు మీరు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుతారు. మనము వారికి మిడతల వలె వారికి ఆహారము కాదు, వారే మనకి ఆహారం అగుదురు. ఇంకేమంటున్నారు? వారి నీడ వారి మీద నుండి ఏమైపోయిందంట? తొలగిపోయెను. తర్వాత యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు అనేది. అప్పుడు ఏమంటారో తెలుసా? ధైర్యపడతా ఉంటే మంచి మాటలు, మీరు చెడ్డ మాటలు వినొద్దు. మీరు చెడ్డ మాటలు చెప్పకండి, మీరు ఏం చూశారు? మేము అదే చూసాం కదా, దేవుడు మన పక్షమున ఉన్నాడు, మనకు తోడుగా ఉంటాడు, వారే మనకు ఆహారం అయిపోతారని నిజమైన మాటలు చెప్తా ఉంటే, మంచి మాటలు చెప్తా ఉంటే సర్వ సమాజం కూడా ఏం చేశారో తెలుసా? సత్యమునకు అవకాశం ఇవ్వకుండా సత్యం చెప్పేవారిని చంపేద్దామని. చూడండి, యెహోవా మనకు తోడై ఉన్నాడంటే వారికి భయపడొద్దు అని అంటే, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపేయాలని ఒక నిర్ధారణకు వచ్చేసారంట. ఈ నేడు కూడా నీతికి, నిజాయితీకి, న్యాయమునకు చోటు లేదు, ఇవ్వట్లేదు. నీతిగా నిలబడిన వాడు ఒంటరి అయిపోతున్నాడు, చంపేస్తున్నారు. ఇదిగో ఇశ్రాయేలు కూడా దేవుని ప్రజలు, వీరు
చెడుకు ఎక్కువ నమ్మడానికి, దాని మీద ఆధారపడడానికి, దానిని ఆధారంగా చేసుకొని కార్యాలు చేయడానికి, చంపేయడానికి కూడా వెళ్ళిపోతున్నారు. నీతికి, న్యాయమునకు, సత్యమునకు ఈ సమాజంలో, కుటుంబాలలో, హృదయాలలో, జీవితాల్లో స్థానము లేకుండా సత్యమును చెప్పేవాడిని సంహరించడానికే చూస్తున్నారు. చెడును ఆధారం చేసుకుంటే ఇలాంటివే జరుగుతాయి. ఇలాంటివి చాలా చెప్పొచ్చు, కానీ ఒక 5, 6 చెప్పినట్టున్నాను. మీకు గుర్తున్నాయా? ఒక 6. చెడును చూచినప్పుడు, చెడును మాట్లాడినప్పుడు, చెడును వినినప్పుడు జరిగేది ఏమిటంటే, చెడును ఆధారముగా, కేంద్రముగా జరిగేది ఏమిటంటే తొట్టిల్లిపోతాము, పిరికితనం, అధైర్యం ఏర్పడుతుంది. 3వ విషయము, మనము ముందుకు సాగవు, మన జీవితాలు వెనకకే వెళ్ళిపోతూ ఉంటాయి. 4వ విషయము, నిజమైన నాయకులను మనము తృణీకరిస్తాం, విసర్జిస్తూ ఉంటాము. 5వ విషయము, దేవుని సేవకులకు అవమానము కలిగించే పరిస్థితి మనము క్రియేట్ చేస్తూ ఉంటాము. 6వ విషయము జరిగింది ఏంటంటే, సత్యము అనేది మనము స్థానం ఇవ్వకుండా, సత్యం ఎవరైనా మాట్లాడితే సంహరించాలని మనం ముందుకు సాగుతాం. అదేనాన చెడు చూచారు వారు 10 మంది. చెడు అనుకున్నారు, చెడుగా గ్రహించుకున్నారు, చెడ్డ సమాచారం తెచ్చిచ్చారు మోషేకి, ఇశ్రాయేలు ప్రజలందరికీ. వినిన వారు కూడా మంచిని వినడానికి, ఎందుకంటే జనులు సత్యమునకు అవకాశం ఇవ్వట్లేదు, దురద చెవులు గలవారై కల్పిత కథలకు. ఇప్పుడే కాదు, అప్పటి నుండి కూడా ఇదే. దావీదు అంటున్నాడు, చెడును మాట్లాడకుండా నీ నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకొనమని చెప్తున్నాడు. అయితే దేవుని ప్రజలు వేగు చూడడానికి వెళ్ళిన వారు, వేగు చూచి వచ్చి చెప్పి వినిన వారు కూడా చెడే కేంద్రముగా ఉన్నది. చెడుకే ఎక్కువ ప్రాధాన్యత. చూచిన వారు కానీ, చెప్పిన వారు కానీ, వినిన వారు కానీ. దాని పర్యవసానము ఇదిగో ఇంత ఒక 6 విషయాలు చెప్పాను కదా. వెంటనే కంక్లూజన్ ఏమైందో తెలుసా? ఈ చర్యకు ప్రతిచర్య, యాక్షన్కు రియాక్షన్. మరి ఏమి జరిగిందిరా? ప్రతిఫలం అనేది ఉంటుంది కదా. నువ్వు మాట్లాడావు, తర్వాత వాడు ఇలా రెస్పాండ్ అయ్యాడు, మరి ఏంటి ఫైనల్ ముగింపు, కంక్లూజన్ ఉండాలి కదా. దీని పర్యవసానము, వారు చెడును ఆధారంగా చేసుకున్నారు, సమాజంలో జరిగింది ఈ దుస్థితి. 6 విషయాలు. ఫైనల్గా దీని కారణముగా జరిగినది ఏమిటంటే 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ 14వ అధ్యాయమే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 29, 30, 32 వచనాలలో మనము చదువుకున్నట్లయితే, వారు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము, కానాను దేశము, దేవుని ఆశీర్వాదము వారు పొందుకునే స్థితిలో లేకుండా చేజార్చుకున్నారు. ప్రవేశించలేదు కానానులోనికి. దేని ఆధారంగానమ్మా? చెడును ఆధారంగా చేసుకున్నారు కాబట్టి, చూచే విధానంలో, వినే విధానంలో, మాట్లాడే విధానంలో ఈ చెడును ఆధారంగా చేసుకున్న జీవితాలకు దేవుని ఆశీర్వాదంలో పాలు పంపులు లేవు. దేవుడు ప్రవేశింపనివ్వలేదు. ఇది మొదటి విషయం. రెండవది, చెడు విన్నవారే ఇలాగుంటే చెడు చెప్పిన వారి సంగతి ఎలా ఉందో తెలుసా? యెహోవా సన్నిధిని వారు తెగుళ్ళు పట్టి చచ్చిపోయారు. ఆ విషయం మీరు చదువుతారా? నేను చదవనివ్వట్లేదు కానీ చదువుతారా? 37 వచనం చదవండి. 37. అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని ఏమైపోయారంట? తెగులు చేత చచ్చిపోయిరి. చెడు చెప్పిన వారేమో యెహోవా సన్నిధిని తెగులు చేత చచ్చిపోయారమ్మా. చెడు విన్నవారేమో ఏమైపోయారు? వాగ్దాన దేశము, దేవుని ఆశీర్వాదమును కోల్పోయారు, ప్రవేశింపనివ్వలేదు. 3వ విషయం కూడా ఉన్నది. వారిని ఎన్ని దినాలు వీరు వేగు చూశారని చెప్పాను, గుర్తుపెట్టుకోమని. 40 దినాలు కదా. 40 దినాలు వీరు క్షుణ్ణముగా పరిశీలన చేసి తీసుకుని వచ్చినటువంటి మంచి సమాచారమును మీరు వినలేదు, విశ్వసించలేదు, ఆధారపడలేదు. కాబట్టి 40 దినాలు కూడా చూచి వారు
చెడును గ్రహించారు, చెడును చెప్పారు, మీరు చెడును విన్నారు కాబట్టి ఈ 40 దినాల రిజల్ట్ ప్రకారమే మీరు నా ముందు మూవ్ అయ్యారు కాబట్టి, మీ కదలికలు, మీ జీవన విధానం, మీ మాట తీరు నా ముందు కనబడింది కాబట్టి ఈ 40 దినాల మీ యొక్క ఆధారిత సమాచారము వినుట, రెస్పాండ్ అవుట నేనేం చేస్తున్నానంటే 40 సంవత్సరములు మిమ్మల్ని అరణ్యములో త్రిప్పి మీరు చచ్చే వరకు తిప్పుతాను. ఈ మాటలు ఇక్కడే రాయబడి ఉన్నవి, ఈ మాటలు ఇక్కడే రాయబడి ఉన్నాయి. ఎందుకు అంటే చూడండి, మనం 40 సంవత్సరాలు తిరిగారు, వారు కానాన్లో ప్రవేశించలేదు అని అంటాం కదా. ఎందుకంటే ఇది బలమైనటువంటి కారణం, ఇదే మెయిన్ కారణం. వారు వేగును చూచి వచ్చినప్పుడు చెడును వారు చూచి చెడును మాట్లాడి చెడు వినుట వలన కలిగిన ప్రతిఫలం ఏంటంటే 40 సంవత్సరాల వరకు వారు చచ్చే వరకు ఆ మాట కూడా నేను ఇక్కడ కరెక్ట్గా రాయబడి ఉన్నది. 33, 34 వచనాలు, 33, 32 నుండి కూడా మనం చదువుకున్నా పర్వాలేదు. అయితే మీ శవములు ఈ అరణ్యములో ఏమైపోవాలా? రాలును. తర్వాత మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు, అంటే క్షయము అంటే మీ చచ్చిపోవడమే కాదు, మీ శవాలు ఏమైపోవాలా? కుళ్ళు పట్టుకుపోయి కలిసిపోవాలి, అవి కనబడకుండా పోవాలి. అంతవరకు కూడా మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను వారికి కూడా పనిష్మెంట్. ఈ చెడు సమాచారం మనం విన్నందుకంట, మనం మాట్లాడినందుకు, మనం చూసినందుకు మన పిల్లలకు కూడా దీని ఎఫెక్ట్, కొద్దిపాటి శిక్ష వారికి కూడా తిరుగు ప్రయాణం. అంతటితో మీరు సరిపెట్టవద్దు. చూడండి 34, మీరు ఆ దేశంలో సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు. ఎందుకు వారు తిరగవలసి వచ్చిన మెయిన్ రీజన్ ఇక్కడ చెప్తున్నాడు. 40 దినాల వేగు చూసి మంచి చెప్పితే మంచిని వినకుండా, మంచిని మీరు గ్రహించకుండా, చెడును మీరు చూచిన దాన్ని, చెప్పిన దాన్ని మీరు గ్రహించారు కాబట్టి ఈ 40 దినాల లెక్క చెప్పున 40 సంవత్సరం మీరు అరణ్యంలో తిరిగి మీరు ఎక్కడే చచ్చిపోవాలి, మీరు ఎక్కడే రాలిపోవాలి, శవాల వల్లే రాలిపోవాలి. శవాలు కూడా అక్కడ ఏమంటున్నాడు అంటే, ఎంత ఖచ్చితంగా ఉన్నాడంటే అవి కుళ్ళు పట్టే వరకు కూడా, అవి క్షయమైనవిగా మారిపోయే వరకు కూడా మీ పిల్లలు కూడా మీరు కలిసిపోవాలి ఇంక దాంట్లో. అప్పటి వరకు కూడా నేను దానిలోకి వారిని ఎంటర్ అవనవును, ప్రవేశింపనివ్వను. చూసారా ఎంత దుర్గతి? 3 విషయాలు చెప్పాను. వారేమో వాగ్దాన దేశం అనే దేవుని ఆశీర్వాదంలో ప్రవేశించలేకపోయారు, కోల్పోయారు. మొదటిది. రెండవది, చెడు మాట్లాడిన వాడు ఏమైపోయాడు? చూసిన వాడు, మాట్లాడిన వాడు దేవుని సన్నిధిలో తెగుళ్ళతో చచ్చిపోయాడు. ఇది రెండవది. మూడవది ఏమైపోయారు? ఈ వినిన వారు ఆశీర్వాదం పోగొట్టుకోవడమే కాదు, అరణ్యంలో వారు శవములుగా రాలిపోయారు. పైపెచ్చు 4వది, వారి పిల్లలకి కూడా కొద్దిపాటి భారము అనుభవించవలసి వచ్చింది. 4 విషయాలు. కాబట్టి ఇది నాన్న చెడును చూడడానికి మీరు ముందుకు సాగవద్దు, చెడును చెప్పడానికి కూడా ముందుకు సాగవద్దు, చెడును వినడానికి కూడా ముందుకు సాగవద్దు. ఇది సమాజంలోనే ఒక పబ్లిక్ పార్కుల్లో పెడుతున్నారు, న్యాయస్థానాల దగ్గర పెడుతున్నారు మనకు అర్థం అవడానికి. ఇది సమాజం ఇస్తున్న సందేశం కాదు, ఇది బైబిల్ సందేశం. ఈనాడు జరిగినటువంటి సంఘటన ఇది. చెడు చూచుట వలన, చెడు మాట్లాడటం వలన, చెడు వినటం వలన పర్యవసానం ఇది. కాబట్టి మనము అట్టి రీతిగా ముందుకు సాగకుండా యెహోషువ, కాలేబు వారు చూసినదంతా వారు నిజంగా బలమైన వారే. వారు ప్రాకారాలు ఉన్నాయి, గొప్ప ప్రాకారాలు, గొప్ప నగరాలే వారు నిజంగా నరులను భక్షించేవారే. నెపోలియన్లని కూడా రాయబడి ఉన్నది ఈ యొక్క అధ్యాయంలో. మీరు బలత్కారులు వారు. ఇలాంటి నిజమే. కానీ విశ్వాసంలోని చూడండి, నిజమేమిటో, వాస్తవం ఏమిటో మీరు ఎరగండి, యథార్థతను ఎరగండి, దాన్నే నిజాన్నే చూడండి, సత్యమునే మాట్లాడండి, సత్యమునే మీరు వినండి. అలా చేయగలిగితే ఏమంటున్నాడంటే ఇదే 14వ అధ్యాయంలో, ఎవరైతే ఇదిగో మంచి మాటలు చెప్పారో, మంచిని చూచారో ఆ యెహోషువ, ఈ యెహోషువ, కాలేబులు వీరు మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశంలో నా ఆశీర్వాదములో ప్రవేశించడానికి నేను వారికి తోడుగా ఉండి నడిపించదను.
దేవుడు మీకు తోడుగా ఉంటాడు, దేవుని ఆశీర్వాదం మీకు ఉంటుంది. వారి యొక్క బిడ్డలు దాన్ని అనుభవిస్తారు, నిత్య స్వాస్థ్యముగా వారికి ఉంటుంది అని చెప్పాడు. ఇన్ని ఆశీర్వాదాలు, మళ్ళీ ఇది సపరేట్, మరలా ఇంకొక విభాగం. కాబట్టి ఈ దినాన నేను ఇస్తున్న సందేశము, చెడు మీరు చూడవద్దు, చెడు మీరు మాట్లాడవద్దు, చెడు మీరు వినవద్దు. మంచిని చూడండి, మంచిని మాట్లాడండి, మంచిని మీరు వినండి. దేవుడు మీకు తోడుగా ఉండి ఆశీర్వాదంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. మీ బిడ్డలకి కూడా శాశ్వత దీవెనలు ఉంటాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.